రే ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం కండువై ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. యాంకర్ శ్యామల అమ్మ ఇవ ఆంధ్రాకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దం కాని పరిస్థితి. నువ్వు ఒకదాని వచ్చినావు పోకుదాని తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి నీకు ఏమి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందని? ఏది నోటుకొస్తే అది గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ నెగిటివ్ కనపడతాను నీలో. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ ఎంత మదం దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్ర సొంత చెల్లిలే అన్నానికి ఇడితలేదే నువ్వు ఒక ఇదే ఏమిటండి మీరు మాట? అన్నకు నువ్వు ఒక లెక్క, నిన్ను కూడా మింగుతారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు నీ బతుకేందనేది తెలీదా? నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, అన్నయ్య నీ మొగుడు చరిత్ర ఏంది ఎవడికి తెలీదమ్మా శ్యామల. 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఒక్కొక్కడికి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏందా? 5 సంవత్సరాల క్రితం అమెరికాలో ఏ హోటల్లో స్టే చేసావో చెప్పంటావా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1 కోటి సహాయాన్ని అందించారండి. నువ్వు ఈ రోజు బయటకు వచ్చి మా అన్నను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు నువ్వా? అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పారైతే. పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంతరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అంటే అది అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఆ ఒక టీవీ రిపోర్టర్ కూడా చెప్పినాడు నాకు. ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు, జగన్ ఎందుకు ప్రచారాస్త్రంగా 5 ఏళ్ల క్రితం దీనికేం చెప్తాము? నీ మొగుడేమో ₹1 కోటి ఒకరి కాడు దొబ్బినాడు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు అంటే వాళ్ళు నిన్ను ఎగిరిస్తారు, మామూలుగా ఎగిరిరు. ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినావనుకో చరిమిల రోడ్ల పడి తిరుగుతుంది. నువ్వు కూడా తిరగాల్సి వస్తుంది. ఇంక రోడ్ల పడిగా చరిత్ర అయిపోతుంది నీది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన